తీసుకున్నాడు. ఇప్పుడు నా బాధ ఏంటంటే, గ్రామానికి కనీసం 10 మంది నీతిమంతులు దేవుని సంబంధులు ఉంటే ఆ 10 మందిని బట్టి ఆ గ్రామం నాశనం కాకుండా దేవుడు కాపాడతాడు. పట్టణానికి కనీసం ఒక 50 మంది నీతిమంతుల్ని దేవుడు నిలబెట్టుకోగలిగితే, 50 మందిని మనం సమకూర్చగలిగితే ఆ 50 మందిని బట్టి ఆ పట్టణాన్నే కాస్తాడు. అందుకే గ్రామము పట్టణం అన్న భేదం లేకుండా కనీసం ఒక 10 మంది నుంచి ఒక 50 మంది వరకు నీతిమంతుల్ని సమకూర్చే పని మనం తీసుకోవాలంటున్నాం. ఏమంటారు? మీ గ్రామంలో 10 మందిని నువ్వు రక్షణలో నడిపించి 10 మంది నీతిమంతుల్ని సమకూరిస్తే ఆ 10 మందిని బట్టి ఆ గ్రామం నాశనం కాదు. నాకు తెలియదు, దేవుడు చెప్పిన మాట. అబ్రహాం అడిగాడు, దేవుడు చెప్పాడు 10 మంది కనపడితే వదిలేస్తా. ఒకవేళ మీరు అడగొచ్చు, అది సొదొమ గొమొర్రాల గురించి మాట్లాడాడు, మన గ్రామాల గురించి చెప్పాడా అని మీరు అడుగుతారేమో. దానికి నేను ఒక మాట అంటాను. సొదొమ గొమొర్రాల గురించి అబ్రహాం రిక్వెస్ట్ చేస్తే విన్న దేవుడు మన గ్రామం గురించి మనం అడిగితే కూడా వింటాడు. అన్యాయస్తుడు కాదు. ఏమయ్యా 10 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళ నిమిత్తం ఆ గ్రామాన్ని కాయవా అంటే, ఓకే ఆనాడు అబ్రహాం చెప్పా కదా, ఇప్పుడు నీ మాట కూడా వింటా, వదిలేస్తా పో అంటాడు. కానీ అడుగుతాడు, 10 మందినన్నా సమకూర్చావా అక్కడ? లేదు ప్రభువా. లేనప్పుడు ఎట్లా అడుగుతున్నావు? సమకూర్చి చెప్పు. ఇప్పుడు ఈ పని ఎవరు తీసుకోవాలి? కనీసం ఒక గ్రామానికి 10 నుంచి 50 మంది నీతిమంతులు అంటే రక్షణానుభవంలోనికి వచ్చిన దేవుని సంబంధుల్ని సమకూర్చే పని మనమే తీసుకోవాలి. నీవు పుట్టిన గ్రామం, పెరిగిన ప్రాంతం ఎక్కడైనా సరే 10 మందిని దేవుని కొరకు సంపాదించే పని ప్రతి విశ్వాసి తీసుకోవాలి. ఏమన్నా అర్థమైందని చెప్పింది? ఇలాంటి సందర్భాన్ని ఆదికాండంలో దేవుడు రాయించాడు. అక్కడ దేవుడు అబ్రహామును కోప్పడలా, అబ్రహాం ఆలోచన తీసుకున్నాడు. 19వ అధ్యాయంలో చూస్తే, ప్రభువా నువ్వు ఆ పర్వతానికి వెళ్ళమన్నావు, నేను అక్కడికి వెళ్ళలేను, దయచేసి ఇదిగో ఈ ఊరు చిన్నది, సోయరు అనే ఊరు, అక్కడికి పోయి బతుకుతాను, దాన్ని నాశనం చేయొద్దన్నాడు లోతు. లోతు చెప్పిన ఆలోచనతో దేవుడు ఏకీభవించి సరే పో అన్నాడు. లేకపోతే కోప్పడాలి, పనికి మాలినోడా నువ్వు పర్వతానికి బొమ్మంటే ఈ ఊరు ఆ ఊరు అంటావు, నాకెదురు చెప్తావా అంటే అవుట్. అల్లా పర్వతానికి పో అన్నాను, నువ్వు ఈ ఊరికి అన్నావు, సరే పో ముందు అయితే ఖాళీ చేయి, ఇక్కడి నుంచి పో, నీ నిమిత్తం ఆ ఊరిని నాశనం చేయను పో అన్నాడు. వాస్తవానికి 5 పట్టణాలు ఉన్నాయి. సొదొమ, గొమొర్రా, ఆద్మా, జెబోయిము, బెలా, సోయరు అనే పట్టణం, 5 పట్టణాలు మొత్తానికి తగలబెట్టడానికి వచ్చాడు. కానీ లోతు అడిగినందుకు సోయరును వదిలేశాడు. తెలుసా మీకు ఆ సంగతి? అంటే భక్తుల ఆలోచనకి దేవుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో చూడండి.